హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక వాగతున్న తాబేలు కథ చెప్పుకుందాం. అనగనగా ఒక అందమైన సరస్సుండేది. అందులో కంబుగ్రీవ అనే తాబేలు ఉండేది. ఆ తాబేలుకి మాట్లాడడమంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉండేది. అదే సరస్సులో 2 హంసలు కూడా ఉండేవి. వాటికి ఈ తాబేలు అంటే చాలా ఇష్టం. రోజూ సాయంత్రం ఈ 3 కలిసి కబుర్లు చెప్పుకునేవి. తాబేలు మాత్రం ఆగకుండా మాట్లాడుతూనే ఉండేది. పాపం హంసలు ఓపికగా వినేవి. ఇలా ఉండగా ఒక సంవత్సరం అసలు వర్షాలు పడలేదు. ఎండలు మందిపోయాయి. సరస్సులో నీళ్లన్నీ ఇంకిపోయాయి. జంతువులకి త్రాగడానికి కూడా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడ్డాయి. హంసలు చాలా బాధపడ్డాయి. అవి తాబేలుతో ఇలా అన్నాయి: మిత్రమా, ఇక్కడ నీళ్లు అయిపోయాయి. మేము బ్రతకాలంటే హిమాలయాలలో ఉన్న మానసా సరోవరానికి వెళ్ళిపోవాలి. అక్కడెప్పుడూ నీళ్లుంటాయి అని చెప్పాయి. తాబేలు ఏడుస్తూ, అయ్యో, మీరు ఎగిరి వెళ్ళిపోతారు. మరి నేనిక్కడే ఎండకి ఎండి చనిపోవాలా? నన్ను కూడా తీసుకెళ్ళండి ప్లీజ్ అని వేడుకుంది. హంసలు ఆలోచించాయి. తాబేలుని ఎలా తీసుకెళ్ళాలి? దానికి రెక్కలు లేవు కదా. అప్పుడు తాబేలుకే ఒక ఐడియా వచ్చింది. మిత్రమా, ఒక పని చెయ్యండి. ఒక గట్టి కర్రను తీసుకురండి. ఆ కర్ర 2 చివరా మీరు నోటితో పట్టుకోండి. మధ్యలో నేను నా నోటితో గట్టిగా పట్టుకుంటా. మీరు ఎగిరితే నేను కూడా మీతో పాటు వచ్చేస్తా కదా అంది. హంసలు, ఐడియా బాగుంది కాని దీనిలో ఒక డేంజరుంది అన్నాయి. ఏంటి అని అడిగింది తాబేలు. నువ్వసలే వాగుడు కాయవే. ఆకాశంలో ఎగురోపోడు. నువ్వు నోటి తెరిచి ఒక్క మాట మాట్లాడినా కిందపడి అచ్చాయిపోతావు. సో నోరు ముయ్యాలి అని వార్నింగ్ ఇచ్చాయి. తాబేలు, ప్రామిస్, నేనసలు మాట్లాడను అని ఒట్టువేసింది. ప్లాన్ స్టార్ట్ అయింది. హంసలు కర్ర పట్టుకున్నాయి. తాబేలు మధ్యలో కర్రని కరుచుకుంది. హంసలు వర్రమని ఆకాశంలోకి ఎగిరాయి. తాబేలుకి చాలా హక్కిగా ఉంది. కింద ఉన్న ఊరు, చెట్లు అన్నీ చిన్నగా కనిపిస్తున్నాయి. అక్కడే ఉన్న జనాలు ఆకాశం వంక చూసి ఆశ్చర్యపోయారు. అరే, చూడండి చూడండి, హంసలు తాబేలుని ఎదుకునిపోతున్నాయి. ఎంత వింతగా ఉందో అని అరిచారు. అది వినగానే తాబేలుకి అహంకారం వచ్చింది. నీళ్లు నన్ను చూసి కుళ్ళుకుంటున్నారు, వాళ్ళకేదో ఒకటి అనాలి అని అనుకుంది. హంసలిచ్చిన వార్నింగ్ మర్చిపోయి ఒరేయ్ అని అనాలనుకుని ఓ అంటూ నోరు తెరిచింది. అంతే, కర్ర నుండి పట్టు తప్పింది. దాబుక్కున కింద పడిపోయింది. పాపం హంసలు చూస్తూ ఉండిపోయాయి. చూశారా పిల్లలు, సమయం సందర్భం లేకుండా మాట్లాడితే ఇలాగే ప్రాణం మీదకి వస్తుంది. పెద్దవాళ్లు చెప్పిన మాట వినకపోతే నష్టం మనకే. ఇది ఈరోజు కథ. రేపు ఇంకో కథతో కలుద్దాం. బాయ్ బాయ్.